పుష్ప 2 చూస్తే ఆయన హ్యాండ్ సినిమా మొత్తం ఇలానే ఉంటుంది. కొన్ని చోట్ల మనకి తీసినట్టు అనిపించినా అది ఇంకా మనం సినిమాలో ఆ క్యారెక్టర్ అలా యాక్ట్ చేస్తున్నాడు కాదు మర్చిపోతే మనకు సీన్ పేలుతుంది. అయ్యి పెట్టి ఎంతసేపు ఉండగలరు ఒక డైలీ అంటే లేదు సార్, మీరు చూస్తే కిక్ పోతుంది. లేదు పర్లేదు, ఇప్పుడు నాకు నార్మల్ అంటే ఇప్పుడు విశ్వంబర అప్డేట్ అని చెప్తారా? అసలు సార్ నాకు ఆ రోజే పరిచయం. పేరేంటి అంటే సంధ్య వశిష్ట అంటే అది జనరల్లీ వినడానికి మీ నేమ్ ఎలా మీకు అలాంటి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా మీరు దాన్ని ప్రాసెస్ చేయగలిగారు? ఐ వాజ్ ఆల్సో ఐ ఫీల్ నాకు బాబు చేసినప్పుడు ఐ థింక్ నిహారిక గారు వాస్ మెయిన్ సపోర్ట్ ఫర్ యువర్. అవును సార్. లేదండి ఇంకా చూపించలేదు, వీఆర్ ప్లానింగ్, చూస్తామండి. డైరెక్టర్స్ ఏదో అప్రిషియేట్ చేశారని, తరుణ్ భాస్కర్ కానీ ఇట్లా యంగ్ డైరెక్టర్స్ చాలా మంది. సో మీరు అంటే సాగు ఒకటి, పుష్ప ఒకటి, అండ్ ఇప్పుడు శ్రీ చిదంబరం. పెద్ద సినిమాలు ఈ పెద్ద క్యాన్వాస్ అన్నది కాకపోయినా అండ్ ఇప్పుడు మీరు ఈ స్క్వింటై గురించి చూపించారు. హీరో క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా. ఒక లవ్ స్టోరీ ఉంది బేసిక్లీ, ఆ అబ్బాయికి స్క్వింటై ఉంది అంతే. జస్ట్ స్క్వింటై ఉండడం. ఎందుకంటే Feb 14 లేకుండా 6th వేస్తున్నారు అంటే ముందు థియేటర్స్ ఉన్నాయని. అలా కాదు, ముందు నుంచి కూడా చాక్లెట్ డైలీ స్టార్ట్ అవుతాయి కదా. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక బ్యూటిఫుల్ మూవీ టీమ్ ఉన్నారు. Feb 6th థియేటర్స్లోకి రాబోతుంది శ్రీ చిదంబరం మూవీ. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ అందరికీ మంచి కంటెంట్స్తో వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో చాలా ఆదరించారు. అలాంటి ఒక మంచి సినిమా రాబోతుంది February 6th. డెఫినెట్లీ మీరు థియేటర్స్ ఆ రోజు లాక్ చేసుకోవాల్సిందే. అండ్ ఆ మూవీ టీంతో ఒక స్మాల్ ఇంటరాక్షన్ చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. నేను ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఎవరిని చూస్తున్నానో కూడా మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటా. సో తీసేస్తాను ఇంట్రొడక్షన్ వరకు ఇస్తే చాలు. ఓకే బ్రో, యాక్చువల్లీ ఐ హ్యావ్ సీన్ అంటే మీ ప్రమోషన్ వీడియోస్ స్టార్టింగ్ నుంచి మీరు దీనికి ఇంట్రడక్షన్స్ అవన్నీ ఇస్తున్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఒక సినిమా మీద ఇంత ప్యాషనేట్గా దాన్ని పట్టుకొని ప్రమోషన్ చేసుకుంటూ చిన్నగా దాన్ని పుష్ చేసుకుంటూ ఇలా స్టార్టింగ్ నుంచి ఒక చిన్న వీడియోస్ చేస్తూ మేము ఇలా ఒక టీమ్ చేసాము అని అప్పటి నుంచి నేను చూస్తున్నా. సో నాకు ఈ టీజర్, ఈ కంటెంట్స్ అవన్నీ నేను ఒకసారి ల్యాబ్లో ఈవెంట్ చేసినప్పుడు కూడా చూసాను, చాలా బాగా అనిపించింది. సో ఏంటి అంటే వాట్ యువర్ కోర్ ఐడియా? అంటే వెళ్ళేదో మంచి సినిమా తీయాలి, జనాలకు నచ్చే ఒక సినిమా తీయాలి అనేది. ఎందుకంటే నేను అది మిస్ అయ్యా చాలా రోజుల నుంచి. లైక్ సో నేను మిస్ అయ్యింది మోస్ట్ ప్రాబ్లీ జనాలు కూడా మిస్ అవుతున్నారు అని నా ఫీలింగ్. సో అందుకు అలాంటి ఒక మంచి సినిమా తీద్దామని చెప్పి తీసా. అయితే చాలా వరకు డిజేబిలిటీస్ ఏదైనా ఒకటి పెడితే చాలా వరకు అవి సక్సెస్ అవుతున్నాయి సినిమాలు. అంటే ఆ చిన్న డిజబిలిటీ ఏదైనా ఉన్న హీరోకి అది కొంచెం ఫైనల్లీ వాళ్ళకి అదొక ఓవర్కమ్ చేస్తే అది విన్ కింద తీసుకుంటారు. సో అలాంటి స్టోరీస్ అన్ని ఆల్మోస్ట్ హిట్ అయ్యి. సో ఆ పర్స్పెక్టివ్ లో ఇది పెట్టడం జరిగిందా, లేదంటే ఏదైనా రియల్ స్టోరీ ఏమన్నా బేస్ చేసుకోలేదు? లేదు, యాక్చువల్లీ అదే థింగ్ ఏంటి అంటే స్క్వింటై అనేది డిజబిలిటీ కాదు. స్క్వింటై అనేది ఒక జెనెటిక్ ఇష్యూ అంతే, అది డిసెబిలిటీ కాదు. సో అదే నా కాంప్లెక్సిటీ. ఇప్పుడు అది డిసెబిలిటీ కాదు కానీ వాడు డిజబిలిటీలా ఫీల్ అవుతున్నాడు. సో అది నాకు ఛాలెంజింగ్ రైటింగ్ అనమాట. సో ఇది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుందని చెప్పేసి రాసా. అది డిసెబిలిటీ కాదు. అండ్ మోర్ ఓవర్ అలా పెడితే హిట్ అవుతుంది అలాంటి లెక్కలేం వేసుకోలేదు. సో బ్రో హాయ్, సాగు తర్వాత ఇదే అనుకుంటా కదా కనిపించడం? అవునండి, అంతే. మధ్యలో పుష్ప 2లో ఒక చిన్న డైలాగ్, తర్వాత ఇది. సో ఏంటి శ్రీ ఇప్పుడు మిమ్మల్ని అంటే నెక్స్ట్ నుంచి అందరూ చిదంబరం అనే పిలుస్తారేమో బయట కూడా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ అలా పిలిస్తే అంతకన్నా ఆనందం లేదు. దానికి చాలా వెల్కమింగ్గా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. కాదు అంటే మీకు క్యారెక్టర్ ఈ ఆర్క్ ఇదంతా నెరేట్ చేసినప్పుడు జనరల్లీ అంటే ఒక ఏదైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలని అందరికీ ఉంటుంది. బట్ ఇనిషియల్ డేస్లోనే ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ చేయాలి అని అనుకున్నప్పుడు మీ మైండ్లో ఏముంది? స్క్రిప్ట్ నెరేట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి యాడ్ ఆన్స్ ఇవ్వాలి అని అనుకున్నారు? అంటే స్క్రిప్ట్ విన్న తర్వాత యాడ్ ఆన్ అన్న ఆ ప్రాసెస్ అసలు మా దగ్గర లేదండి. ఈ స్క్రిప్ట్, ఈ ఐడియేషన్ వచ్చినప్పటి నుంచి ఇలా ఒక మెల్లకన్నుడి మీద మనకి కామెడీ చేసినవి ఉన్నాయి సందర్భాలు, లేదంటే మన విశాల్ గారు ఒక మెయిన్ లీడ్ ఫుల్ అని చేశారు. బట్ అది కూడా దీని మీద వెళ్ళదు కదా, ఒకవేళ టచ్ చేసి వదిలేస్తారు. సో బిగినింగ్ నుంచి ఐడియా వచ్చినప్పటి నుంచి స్టోరీ తను డెవలప్ చేస్తున్నప్పటి నుంచి నేను ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు విడిగా కథ చెప్తే నేను ఫీల్ అవ్వడం అట్లా ఏం లేదు. ఫస్ట్ నుంచి కూడా ఐఎమ్ ఇమాజినింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎంత అంటే నా మైండ్లో ఒకటే థాట్ ఏం రన్ అవుతుందంటే దీన్ని ఎంత అథెంటిక్గా ప్లే చేయాలి, ఎంత ఏమేమి న్యూయెన్సెస్ పట్టుకోవాలి, ఎంత డీప్ వెళ్దాం అన్నది ఒకటే ఉంది. కానీ ఈ ఛాలెంజెస్, ఈ భయాలు అసలు అసలు కనీసం గుర్తు కూడా రాలి. అసలు ఆ సైడ్
ఆలోచన కూడా అటు సైడ్ డైవర్ట్ అవ్వాలి. ఇది ప్రాక్టీస్ ఏమైనా చేశారా? ఎస్ సార్, యా ఎలా? అదే స్క్వింట్ ఎట్లా పెట్టాలి అనేది మనకి జనరల్గా ఒక 2 ఐస్ స్క్విన్ చేయాలంటే అవి సెంటర్లోకి వస్తాయి. ఇట్ విల్ బి లిటిల్ ఈజీ, బట్ అది కూడా చాలా కష్టమే. బట్ వాట్ హీ ఆస్క్డ్ అంటే హీ ఆస్క్డ్ ఫర్ 1 eye టు కమ్ టు ద కార్నర్ అండ్ 1 eye టు ఫోకస్ యాజ్ యూజువల్లీ. సో అది కొంచెం ఛాలెంజ్ అయింది. దానికోసం ప్రాక్టీస్ చేస్తూ ఐ టుక్ లాట్స్ ఆఫ్ టైం. ఎందుకంటే కథ రాస్తున్నప్పటి నుంచి డెవలప్ అవుతుంది, కథ అటు ఇటు మారుతుంది, చాలా జరుగుతున్నాయి. బట్ పాత్ర ఇదే, ఆడి బౌండరీస్ ఇవే, ఆడి లుక్ అండ్ ఇది మొత్తం మ్యానరిజమ్స్ అన్ని ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ప్రాక్టీస్. ఎందుకంటే అంటే ఒక్క సీన్ లో కూడా అది ఐ మిస్ అయినా డెఫినెట్లీ ఆడియన్స్ చూసేటప్పుడు ఇది ఇక్కడ మిస్ అయింది కదా. అవునండి. ఇప్పుడు పుష్ప 2 చూస్తే ఆయన హ్యాండ్ సినిమా మొత్తం ఇలానే ఉంటుంది. అలానే ఉండదు. కొన్ని చోట్ల మనకి తీసినట్టు అనిపించినా అది ఇంకా మనం ఇప్పుడు మీది కూడా సేమ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా దాన్ని బ్యాలెన్స్ అంటే ప్రతి సీన్ లో మీరు దాన్ని చూసుకుంటే అంటే ఇప్పుడు ఈవెన్ ఒక్కొక్కసారి డైరెక్టర్ మర్చిపోయినా కూడా మీరు దాన్ని చాలా కేర్ఫుల్ గా చేయాల్సి వచ్చింది. మర్చిపోవడం లేదు సార్. ఇంకా ఇప్పుడు మర్చిపోవడం అంటే ఇప్పుడు సినిమాలో ఆ క్యారెక్టర్ అలా యాక్ట్ చేస్తున్నాడు అని కాదు, మర్చిపోతే మనకు సీన్ పేలుతుంది. మర్చిపోవడం అన్న కాన్సెప్ట్ లేదండి. ఐ హ్యావ్ టు స్పెక్స్ లేనంత సమయం నాకు ఎంత స్క్రీన్ రన్ టైం ఉందో అంతసేపు ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ స్క్రీన్. అలా ఐ పెట్టి ఎంతసేపు ఉండగలరు ఒక డైలీ అంటే బేస్డ్ ఆన్ సీన్స్ అండి. ఆ సీన్లు బట్టి సీన్ అయ్యేంత వరకు ఉంటాం. లాంగెస్ట్ ఐ గెస్ ఎంతసేపు రా ఇంటర్వెల్ షాట్ ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ చేసినాం కదా, కంటిన్యూస్ ఒక 3 minutes ఉంటుంది. 3 to 4 minutes కంటిన్యూస్గా ఉంది అది. ఒకసారి లైవ్ ఎందుకులే సార్, మీరు చూస్తే కిక్కుపోద్ది. లేదు పర్లేదు. ఇప్పుడు నాకు నార్మల్ అంటే ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ మీద ఎలా చేయగలిగారు అనేది నాకు ఒకసారి తెలుస్తుంది కదా. ఎలా చేస్తా పోయే కొద్ది చేస్తాను. సంజయ్ గారు, విశ్వంబర అప్డేట్ ఏమైనా చెప్తారా? నీకు అర్థమైందా బ్రో? విశ్వంబర అప్డేట్ ఏమైనా చెప్తారా? అసలు సార్ నాకు ఆ రోజే పరిచయం. అవునా? అసలు అప్పటి వరకు తెలియదు. బట్ పేరేంటి అంటే సంధ్య వశిష్ట అంటే అది జనరల్లీ వినడానికి కొంచెం పెద్ద సౌండ్ అనిపిస్తుంది కదా. అవునా? మీ నేమ్ ఎలా మీ నేమ్ ఎలా వచ్చింది? ఫ్యామిలీ నేమ్ అంతే. అంతేనా? సో దానికి ముందు వెనక ఎవరు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్ అలా ఎవరు లేదు. సో ఏంటి అంటే ఇలాంటి ఒక మంచి రూటెడ్ క్యారెక్టర్ చెప్పినప్పుడు జనరలీ ఎంత మంచి గ్లామరస్ రోల్స్ చేసినా, ఎంత మంచి రోల్స్ చేసినప్పటికీ ఇలాంటి ఒక క్యారెక్టర్స్ చేసినప్పుడు చాలామంది రిలేట్ చేసుకుంటారు. ఈ అమ్మాయిలా ఉంటే బాగుంటుంది అనో, అబ్బాయిలు కొంతమంది, అమ్మాయిలు అయితే నేను అమ్మాయిలా ఉంటే బాగుంటుందని చాలామంది రిలేట్ చేసుకుంటారు కదా. సో అలాంటి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా మీరు దాన్ని ప్రాసెస్ చేయగలిగారు? ఫస్ట్లీ నాకు ఇలాంటి క్యారెక్టర్ అని లేదు. వెన్ ది స్టోరీ కేమ్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ టు ఇట్ అ లాట్. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది బెంగళూరు, బట్ నాకు చాలా కోర్ మెమరీస్ ఇస్ విత్ మై అమ్మమ్మ వాళ్ళ ఊరు. అండ్ ఇట్ ఫెల్ట్ సమ్వేర్ కనెక్టెడ్, ఆ రూరల్ టచ్ ఉన్నింది. అండ్ ఐ వాజ్ ఆల్సో ఐ ఫీల్ నాకు ఆ క్యారెక్టర్లో నేను ఐ కుడ్ సీ మై సెల్ఫ్. ఓకే ఫైన్, నాకు ఇలాంటి ఒక సింపుల్ క్యూట్ ఒక మెచ్యూర్ సెన్సిబుల్ క్యారెక్టర్ ఐ థాట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఐ వాజ్ లైక్ అంత నేను ఆలోచించలేదు హౌ పీపుల్ విల్ టేక్, ఎలా తీసుకుంటారు అని. ద క్యారెక్టర్ వాజ్ నైస్, ఐ వాజ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ ఓవర్ దేర్. సో యా, ఐ థాట్ ఐ జస్ట్. సో జనరల్లీ అమ్మాయిల పర్సెప్షన్లో చూస్తే వాళ్ళకి ఎలాంటి అబ్బాయి నచ్చుతాడని చెప్పలేం. అంటే ఏ మూమెంట్లో నచ్చుతారో చెప్పలేం, ఎలాంటి సిచ్యువేషన్లో నచ్చుతారో అని చెప్పలేం. సో ఏదైనా అంటే ఇప్పుడు స్క్వింట్ అయి ఉంది హీరోకి, సో ఇలాంటి అంటే క్యారెక్టర్ ఉన్న పర్సన్ నచ్చాలి అంటే జనరల్లీ అమ్మాయిల పర్సెప్షన్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి నచ్చిందే పాయింట్ అంతే, ఇంకా వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినరు. సో మీకు అలా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు జనరల్ అబ్జర్వేషన్స్ ఇలాంటివి ఏమైనా చూసుకున్నారా? జనరల్ అబ్జర్వేషన్స్ అంటే మీరు యూర్ టెల్లింగ్ లైక్ ఇది ఉంటే యూ లైక్ ఇట్ అని అట్లా. ఐ థింక్ ప్రతి అమ్మాయికి షీ హ్యాస్ హర్ ఓన్ డిఫరెంట్ చాయిస్ కదా. వెన్ ఇట్ కమ్స్ టు లీలా, తను పెరిగిన వాతావరణంలో షీ నో హూ ఇస్ ద రైట్ వన్. షీ ఈస్ వెరీ సెన్సిబుల్ ఇన్ నోయింగ్ హూ ఇస్ ద రైట్ వన్, హూ ఇస్ లైక్ యునో అంటే ఎంతమంది ఏం చెప్పినా తను తన వర్డ్ మీద నిలుస్తుంది. సో దట్స్ వేర్ షీ ఆల్సో looks for a person similarly like that. And yeah, that's what Leela is
లుకింగ్ ఫర్. లుకింగ్ ఫర్ హిమ్. ఓకే. అండ్ బ్రో మీరు సాగు చేసినప్పుడు ఐ థింక్ నిహారిక గారు వాజ్ మెయిన్ సపోర్ట్ ఫర్ యువర్. అవును సార్. అది కదా, అంటే తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు కానీ అరల్స్ చూపించారా నిహారిక గారికి ఏమన్నా కంటెంట్స్ కానీ? లేదండి ఇంకా చూపించలేదు. వీఆర్ ప్లానింగ్, చూస్తామండి కొంచెం, అంటే ఇట్ విల్ రీచ్ మోర్ కదా. అవును సార్, ఆ ఐడియా ఉండింది ఖచ్చితంగా. నిన్న ఏదో చూసాను ఒక ఆల్మోస్ట్ ఒక 20 డైరెక్టర్స్ ఏదో అప్రిషియేట్ చేశారని. అవునండి, మా సినిమా అదే మా టీజర్ లాంచ్కే ఆల్మోస్ట్ ఒక 7-8 యంగ్ డైరెక్టర్స్ ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన వాళ్ళందరూ వచ్చారు. దాంతోపాటు మన సత్యదేవ్ గారు వచ్చారు ఆ రోజు, అలా కన్నుల పండుగ గురించి చూడడానికి. అది కాకుండా టీజర్ ఆన్లైన్లో చూసిన వాళ్ళంతా చాలా అప్రిషియేషన్స్ తెలిపారు మాకు, లైక్ తరుణ్ భాస్కర్ కానీ ఇట్లా యంగ్ డైరెక్టర్స్ చాలామంది. సో చూపించాలండి, నిహారిక గారికి చూపిస్తాము, ఇంకా అందరికీ. ఆవిడ నుంచి సపోర్ట్. మీరు అంటే సాగు ఒకటి, పుష్ప ఒకటి, and ఇప్పుడు శ్రీ చిదంబరం. ఇది కాకుండా మీకు వేరే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమైనా ఉందా? అంటే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఉండిందండి. పెద్ద సినిమాలు ఈ పెద్ద క్యాన్వాస్ అన్నది కాకపోయినా, బట్ ఒక పాత్రలోకి వెళ్ళడం, ఒక సీన్లు, డైలాగులు, అంటే షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 షార్ట్ ఫిల్మ్ వరకు చేశాను ఊర్లో. మొత్తం రాజమండ్రిలో. రాజమండ్రిలోనే. అదే కమెంట్స్ లో చాలా మంది లవ్ ఫ్రమ్ రాజమండ్రి. అవునండి, రాజమండ్రిలో చాలా షార్ట్ ఫిల్మ్స్ తను నేను కూడా ఇద్దరం. తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసాం మేము ఇద్దరం, ఒక 2. అందులో రిలీజ్ అయింది ఒకటి సాగు అన్నమాట. దానికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ అయితే ఉండిందండి. ఎక్స్పీరియన్స్కి కొత్త ఏం కాదు, బట్ ఈ పెద్ద సినిమాలకి, పెద్ద వెబ్ సిరీస్లకి, వీటికి కొత్త. బట్ గమని అడాప్ట్ అయ్యాను అనుకుంటున్నాను. మీరు ఒకటి కార్తికేయ గారితో ఒక ప్రమోషనల్ వీడియో సంథింగ్ చేయించారు కదా. కార్తికేయ గారు అసలు ఏంటి ఈ మధ్య చాలా రోజులతో అంటే చాలా రోజుల నుంచి కనపడట్లేదు. ఆయనతో ఎలా చేయించారు అంటే ప్రమోషనల్ వీడియో? మా ఎడిటర్ అన్వర్ అని ఉంటారు, త్రూ హిమ్, అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం తెలుసు. సో అలా రిక్వెస్టెడ్ హిమ్ అన్నమాట. సో ఈ సినిమా ప్రొడక్షన్ గురించి యాక్చువల్లీ వాళ్ళు కా అనే ఒక మంచి సినిమాని అందించారు ఆల్రెడీ. సో ఒక నెక్స్ట్ ఫిల్మ్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయంటే పీపుల్ విల్ హ్యావ్ మోర్ అటెన్షన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ వీళ్ళు ఎలాంటి సినిమాలు ఇస్తారని ఒక థాట్ అయితే ఉంటుంది మీకు. అంటే అది బడ్జెట్ గురించి అదంతా మనం మాట్లాడక్కర్లేదు, కానీ మీకు ఆయన అంటే ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చి, అంటే ఏం చెప్పాడు సినిమా గురించి? బేసికలీ ఆయన దగ్గర వర్క్ చేస్తే డిసిప్లిన్ వచ్చేస్తుందండి. అంటే నేను ఈ సినిమా నుంచి నేర్చుకున్న టేక్ అవే ఏంటంటే త్రూ ఆర్ ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ గారు, డిసిప్లిన్ అనమాట. ఆయన వెరీ డిసిప్లైన్డ్ పర్సన్. వాళ్ళ డాటర్ వినీషా గారు ఈజ్ ఆల్సో ద ప్రొడ్యూసర్. వాళ్ళ దగ్గర నేర్చుకున్నారంటే వాళ్ళు అంటే ఈ సినిమా కోసం చాలా గట్టిగా నిలబడ్డారండి. అంటే సినిమా తీయడం ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ వరకు, ఇక్కడ వరకు తీసుకురావడానికి వాళ్ళు లేకపోతే అసలు అవ్వదు. వెరీ వెరీ స్టబన్ పీపుల్. సంజయ్ గారు జనరల్లీ అంటే ఇప్పుడున్న అంటే హీరోయిన్స్ అవ్వచ్చు వీళ్ళందరికీ మోర్ ఓవర్ అంటే సెలబ్రిటీస్ అయినా ఇన్స్టా, వీళ్ళందరూ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు కదా. బట్ మీరెందుకు మీ ఇన్స్టాగ్రామ్ని అలా ఉంచేసారు? అంతే నార్మల్గా జనరల్ ఇప్పుడు నార్మల్ బయట కంటెంట్ క్రియేటర్సే 1 lakh ఇట్లా మినిమం సబ్స్క్రైబర్స్ మెయింటైన్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు అడగలేదా ఇంత ఉండాలి అనో లేకపోతే ఇంత రావాలి అని? ఎప్పుడు our own team member అడిగేవారు. నేను లాస్ట్ టైం ఒక హీరోయిన్ కూడా అడిగాను ఒక 2 months బ్యాక్, 10,000 ఉన్నారు. నేను అడిగా ఏంటని మీరు 10,000 అన్నారు, ఇప్పుడేమో పెద్ద హీరోతో సినిమా చేస్తున్నారంటే దట్ డజంట్ మ్యాటర్ అని. మీ పర్సెప్షన్ ఏంటంటే? ఐ డోంట్ థింక్ మనకి ఇప్పుడు వీఆర్ హియర్ టు యాక్ట్. సోషల్ మీడియా ఎస్ ఇట్ డస్ గ్రాబ్ ఇన్ అటెన్షన్ అండ్ ఎవ్రీథింగ్, కానీ వెన్ ఇట్ కమ్స్, నేను నమ్ముతున్నది వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కెన్ బీ ప్లే దట్ రోల్ సోషల్ మీడియాలో. అండ్ నేను పర్సనలీ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూస్ యాక్చువల్లీ సోషల్ మీడియా యాక్టివ్. నేను అసలు అకౌంట్ క్రియేట్ చేసింది కూడా ఆఫ్టర్ ఐ గాట్ ఇన్ టు దిస్, అండ్ దర్ వాజ్ lot of things that okay at least oka account pettukunnam, we have to be a little okay little visibility undi annatlu. But yeah, I haven't been really active, but I don't think so it'll affect my career or anything. I solely believe the work that I do will give me the next opportunity. And మీరు బిఫోర్ అంటే ఈ ఫిల్మ్ లోకి వచ్చే ముందు మీరు ఏం చేస్తుండేవారు? అంటే లైక్ యూ సెడ్ యూ ఫ్రమ్ బెంగళూరు అని, అంటే నార్మల్గా ఏమైనా? I finished my graduation and straight up into సో యాక్టింగ్ అనేది అంటే సో నేను after 12th I was in college, I was into theatre groups, so theatre association lo unna. That's where my interest started. Appadidaka I was a very studious kid, very like proper first bench student. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా నార్మల్ తెలుగు ఉండదు, చాలా రూటెడ్ తెలుగు మాట్లాడాలి కదా. సో తెలుగు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ఏదైనా స్క్రిప్ట్లో ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవడం కానీ ఇలా ఏమైనా చేశారా?
ఫస్ట్ ఆ తెలుగు వచ్చేసరికి టు బి హానెస్ట్ ఇప్పుడు జనరల్ డైలాగ్స్ ఇష్టమే అని ఇట్టమే అని అలా చాలా వర్డ్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ ఎలా ప్లాన్ చేయగలిగారు మీరు అని? అది వినయ్ గారు రోట్ విడిడ్ ద వర్క్ షాప్స్. అంటే దో నేను తెలుగునే ఇంట్లో మేము మాట్లాడే తెలుగు, బట్ ఇట్ డజంట్ సౌండ్ లైక్ తెలుగు బికాజ్ నేను పుట్టింది పెరిగింది బెంగళూరు. సో ఇంతకుముందు నేను తెలుగు మాట్లాడినా తెలుగు కాదే కన్నడలో సౌండ్ అవుతుంది అనేవారు. సో అది స్టార్టింగే తర్వాత ఇట్ వాజ్ లైక్ గోదావరి యాక్సెంట్, కోనసీమ, రాజమండ్రి యాక్సెంట్ అన్నారు. అండ్ ఐ నో విత్ రాజమండ్రి యాక్సెంట్ అదే గోదావరి యాక్సెంట్ ఇట్స్ అ వెరీ డెలికేట్ లైన్. కొంచెం ఎక్స్ట్రా చేసినా కొంచెం తక్కువ చేసినా దిస్ అ హై ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ రాంగ్. సో ఆ ఫ్యూర్ అనేది ఉన్నింది నాకు స్టార్టింగ్ నుండి. గతంలో ఇలా ఒకటి ట్రై చేసి ఒక కాంట్రవర్సీ కూడా అయింది, అంటే ఆ లాంగ్వేజ్ దగ్గర ఒక సినిమాకి కాంట్రవర్సీ అయింది అనమాట. అంటే కొంచెం మనం ఒక లైన్ దాటి మాట్లాడినా కూడా అదేదో కొంచెం మనం వాళ్ళని కొంచెం అది ఛాన్స్ ఉంటుంది. ఇట్ బికమ్స్ ఎ లిటిల్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆల్సో వాళ్ళకి, మనం కొంచెం ఏమైనా ఎగ్జాజరేట్ చేసినా కానీ. సో ఆ ఫ్యూర్ అన్నది ఉన్నింది. అండ్ బట్ యాజ్ ఐ గాట్ ఇన్ టు ద ప్రాజెక్ట్ వీ హ్యాడ్ ఆల్మోస్ట్ ఒక 10 to 12 days workshop in the accent ki. And yeah, with the workshop and also team మొత్తం రాజమండ్రి. నేను వర్క్షాప్స్ అయినా కానీ అక్కడ వెళ్ళి వీ హ్యాడ్ 3 days of rehearsals and everything. ఆ టైం దట్స్ వెన్ ఐ కుడ్ గ్రాస్ప్ ఇన్ అ లాట్ మోర్. అంటే ఎంత నేర్చుకున్నా కూడా వింటూ ఉంటే విల్ గ్రాస్ప్ ఇన్ అ లాట్ మోర్ కదా. ఎంటైర్ టీమ్ ఇస్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఇంకా మాట్లాడుతూ అలా I just got it and I'm thinking it came out right. So yeah. Bro, ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్ అంటే కొన్ని బాగా పెద్ద ఫిల్మ్స్ వచ్చాయి, మామూలు మీడియం ఫిల్మ్స్ కూడా చాలా మంచి సౌండ్ చేసినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఫిల్మ్స్ పరంగా మీ పర్సెప్షన్ ఎలా ఉండింది ఇప్పుడు? అంటే ఎలాంటి ఫిల్మ్స్ ఆదరిస్తున్నారు, థియేటర్స్లో ఎలాంటివి ఆడుతున్నాయి, ఎలాంటి పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఏమన్నా మైండ్లో పెట్టుకున్నారా? అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న రియాలిటీ వేరు, ఇప్పుడు వచ్చిన రియాలిటీ వేరు. సో దీన్ని బేస్ చేసుకొని మీ కంటెంట్ ఎలా మీరు ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే జనాలు దేన్ని ఆదరిస్తారు అన్న దాని మీద నాకున్న ఐడియా ఏంటంటే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంచి సినిమాని ఆదరిస్తారు. నువ్వు జెన్యున్గా సిన్సియర్గా రాసి మంచిగా ఎఫర్ట్స్ పెట్టి యాక్ట్ చేసి నీట్గా ప్రొడక్షన్ వాల్యూస్తో మంచిగా తీస్తే జనాలు ఆదరిస్తారు. ద ప్రాబ్లమ్ ఈస్, నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అది ల్యాండింగ్. కరెక్ట్ ఎట్లా ల్యాండ్ అవుతుంది, ఆ చుట్టుపక్కల ఏం సినిమాలు ఉన్నాయి, మనది ఎవరు తీసుకెళ్తున్నారు, మనది ఎవరు మోసుకెళ్తున్నారు. లక్కీలీ వీ గాట్ వెరీ సపోర్టివ్ ప్రొడ్యూసర్స్ లైక్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు కానీ, వినీషా గారు కానీ. అండ్ ఆల్సో మేము మా తరపున ఇప్పుడు మేము చేస్తున్నాం, మేము సోషల్ మీడియాలో చేయగలిగినంత ప్రమోషన్స్ మేము చేయడం, లేదా మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడం. ఓన్లీ ల్యాండింగ్ ఈజ్ ద ప్రాబ్లం అన్నది నా ఉద్దేశం. సినిమా మీరు అడిగినట్టు సినిమా మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న భేదం కాదు. ఇది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది పాండమిక్ తర్వాత అనుకుంటా, ఐ గెస్ మోస్ట్లీ, గట్టిగా చెప్పాలంటే. బట్ మంచి సినిమాలు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు ఆదరిస్తారు. దట్ ఈస్ దేర్. మంచి సినిమా తీస్తున్నామని తెలుసు, జనాలు చూస్తే మంచిగా దీన్ని హిట్ చేస్తారని తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ లేకుండా పోలేదు. బట్ వన్ మేజర్ థింగ్ ఈస్ ల్యాండింగ్. దాన్ని ఎట్లా ల్యాండ్ చేస్తున్నావు, ఎప్పుడు ల్యాండ్ చేస్తున్నావు, ఏంటి పరిస్థితి అని ప్రాపర్ ల్యాండింగ్ పడితే ప్రాపర్ ల్యాండింగ్ పడితే గట్టిగా అన్ని సినిమాలు వెళ్తాయి. బ్రో, అంటే జనరల్లీ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు రాసుకునేటప్పుడు స్క్రిప్ట్ ఏమనిపిస్తుంది అంటే నాకన్నా బాగా ఎవరు తీయలేడేమో అని అనిపిస్తుంది. బట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ అంటే ఒక్కొక్కసారి బడ్జెట్స్ వల్ల డిలే అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని మనం ఏదైతే మెయిన్ పాయింట్స్ అనుకుంటే అవి కూడా మనం డెలివర్ చేయలేకపోతాం. సో మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పటికీ ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నప్పటికీ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ బ్రాట్ ఇన్ టు దిస్? అంటే చేంజెస్ ఏం కాదు కానీ ఇంకా బెటర్మెంట్స్ ఎక్కువైనాయండి. కొన్ని రీషూట్స్ కూడా ఏవో చేసిన ఏం లేదా? అసలు మొత్తం ఫుల్ స్కెడ్యూల్ అంతే, స్కెడ్యూల్ అయిపోయింది. అదే చేంజెస్ ఏం లేవు కానీ అంతా బెటరే అయింది, ఇంకా రాసుకున్న దానికన్నా ఇంకా బెటరే వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు ఈ స్క్వింట్ ఐ గురించి చూపించారు, అండ్ హీరో క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా. నార్మల్ ఆడియన్స్కి అంటే వాట్ మోర్ కనెక్టివ్ పాయింట్స్ ఆర్ దేర్? అంటే ఇప్పుడు జనరల్లీ ఒక లవ్ స్టోరీ చూస్తే వాడు మొత్తం సినిమా అంతా చూసాక అయితే అది పెయిన్ వల్ల కనెక్ట్ అవ్వడమో లేకపోతే ఆ మంచి రిఫ్రెషింగ్ వల్ల కనెక్ట్ అవ్వడం. సో మీ కాన్సెప్ట్ అంటే మీ ప్రాపర్ లవ్ స్టోరీ అండి ఇది. యాక్చువల్లీ ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది. బేసిక్లీ ఆ అబ్బాయికి స్క్వింటే ఉంది అంతే, స్క్వింటే ఉండడం ఇది కాన్ఫ్లిక్ట్ అంతే. కానీ అది ప్రాపర్ లవ్ స్టోరీ, ఇది క్లీన్ ప్రాపర్ లవ్ స్టోరీ. ఇది వ్యాలంటైన్స్ డే వీక్ మంత్లో వస్తుంది ప్రాపర్ లవ్ స్టోరీ. ఎందుకని Feb 14 లేకుండా 6th వేస్తున్నారు? అంటే ముందు థియేటర్స్ ఉన్నాయని? అలా అని కాదు, ముందు నుంచి కూడా చాక్లెట్ డైలీ స్టార్ట్ అవుతాయి కదండి. ఆ మంత్ అంతా అదే చిదంబరం డే స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ ఫాలో అవుతుంటారా మీరు కూడా? ఫాలో అవ్వడం ఏంటండి అంటే జనరల్ ఇస్తుంటారు కదా, మీరు ఇవ్వడం వాళ్ళు తీసుకొని ఇలాంటి ఏమైనా జరుగుతాయా? ఉంటే ఇస్తామండి.
సో లేని వాళ్ళందరూ కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. లేని వాళ్ళకి కనెక్ట్ అవుద్దండి. లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఊడిపోయిన వాళ్ళు అందరు కనెక్ట్ అవుతుంది. సో మీరు అంటే జనరలీ పుష్ప 2 చేసినప్పుడు అదొక చిన్న క్యారెక్టర్, ఒక చిన్న రోల్ చేశారు. అండ్ అదొక సుకుమార్ గారితో కూడా మీరు కలిసి మాట్లాడి ఇదంతా జరిగింది కదా. సో జనరలీ ఎవరైనా డైరెక్టర్స్ తోటి, ఎవరైనా వేరే యాక్టర్స్ తోటి వర్క్ చేసినప్పుడు, అది ఇప్పుడు మీరు లీడ్గా చేస్తున్నారు కాబట్టి అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటాయా మీకు? వాళ్ళు ఎలా చేస్తున్నారు? నాకు చాలా ఉంటుంది సార్, నేను చాలా అబ్జర్వే చేస్తాను అసలు. మోస్ట్లీ పుష్ప 2లో ఒక చిన్న డైలాగ్ ఉంది కదా, దానికోసం ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 100 days ఆఫ్ షూటా మై టైం. ఓకే. షూట్ డేస్, అందులో వెయిటింగ్ ఉంటుంది, కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అదేంటంటే మనకి సాలిడ్ మీకు స్కెడ్యూల్స్ ఇచ్చారు, నీ టైం ఇది, నీ టైం ఇది. వీఆర్ నో వన్ కదా, మనకి అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను కాకపోతే అక్కడ వీ హ్యావ్ 20 other actors టు టేక్ దట్ డైలాగ్. అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు నేను ఒక్కరోజు కూడా షూట్ వదలకూడదు. నాది వెయిటింగ్ ఉన్నా ఏమున్నా, నాకు పర్సనల్ లైఫ్లో కేవస్ ఉన్నా ఏమున్నా, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా అన్నీ మేనేజ్ చేసుకొని ఐ యూస్ టు గో దేర్. 100 days ఆఫ్ మై లైఫ్ ఐ స్పెండ్ దేర్, 100 to 120 days. ఒక చిన్న డైలాగ్ కోసం, దట్టు అన్నోన్, అది నాకు పడుతుందో లేదో కూడా తెలియదు. అట్లా ఇంకా 2-3 డైలాగ్స్ పడ్డాయి, అవన్నీ కూడా చాప్ అయిపోయినాయి, అది వేరే విషయం. మంచిదైతే ఉండింది. సో అట్లాంటప్పుడు వాట్ మోర్ వీ కెన్ డూ అదర్ దెన్ అబ్జర్వింగ్. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. దట్టు ఐఎమ్ ఆల్సో రైటర్ డైరెక్టర్ కాబట్టి నేను సెట్లో వాళ్ళు అసలు అంత పెద్ద క్యాన్వాస్, ఇప్పుడు నాకు షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసిన దానికి ఇంత పెద్ద సినిమా చిదంబరంకే చాలా పెద్ద క్యాన్వాస్ ఇదైపోయిన ఒక సరీల్ మూమెంట్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఇంకా అలాంటి సెట్లో ఇట్స్ లైక్ నాకు పండగ అనమాట. అందరూ వెయిట్ చేసి బోర్ అయిపోవాలి, నేను అసలు బోర్ అయ్యేవాడిని కాదు. ఏదో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సోదిముచ్చట్లు పెడుతూ, వాళ్ళందరితో అసలు ఇది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ, సుకుమార్ సార్ ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు ఎట్లా చేస్తారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ, చాలా అబ్జర్వ్ చేస్తానండి నేను. యాక్టర్స్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి నాకు ముందు అది ఇష్టం. అది ప్రాపర్గా చేసేస్తే డైలాగులు కానీ, సీన్లు కానీ అక్కడ ఆన్ స్పాట్లో టేక్ అప్పుడు ఆ న్యూయాన్సెస్ కానీ, ఆ ఎమోషనల్ ఫ్లో కానీ వచ్చేస్తుంది. దానికి మెయిన్ కావాల్సిందే యాక్టర్కి అబ్జర్వేషన్. ఐ థింక్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ దట్. సో యాక్చువల్లీ విశాల్ గారు ఆ ఫిల్మ్ చేసినప్పుడు అయిపోయిన తర్వాత ఆయన చెప్పాడు ఒక 6 months ఏమో తను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన తర్వాత ఏం చేయలేదు. తర్వాత తెలుగులో కూడా ఒక 2-3 చేసిన తర్వాత కూడా వాళ్ళు, అంటే మనం పర్సనల్లీ అడిగినప్పుడు ఏం చెప్తారంటే ఒక few days గ్యాప్ తీసుకోవాలి, ఇంకేం చేయకూడదని. మీకు చేసేటప్పుడు ఏం ప్రాబ్లం రాలేదా? చేసినప్పుడు ఉందండి, ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఉంది. ఇప్పుడు కూడా కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కంటిన్యూ అవుతాయి. అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ కదండి టు మేక్ ఇట్ స్టే లైక్ దట్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు బ్రీతింగ్ హోల్డ్ చేయాలి అండర్ వాటర్లో అనుకో, వీ కెన్ డూ ఇట్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది రిలాక్స్ అయిపోతుంది, మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. దాంతో ఇక్కడ కెపాసిటీ పెరిగేది ఏముండదు, ఎక్కడ ఉపయోగిస్తుంది తీసుకెళ్ళి, పెయిన్ తప్ప ఏముండదు కదా. పెయిన్ ఉంటుంది, ప్లస్ ఒకవేళ మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్. నాకైతే ఇంటెన్స్ సివియర్ హెడేక్స్ నాకు ఎఫెక్ట్ అయ్యాయి, అండ్ నర్వ్ పెయిన్స్, ఇట్లా ఆల్ దీస్ థింగ్స్ వేర్ దేర్. తర్వాత రిలాక్సేషన్ దొరకాలి, బట్ దొరకలేదు ఇప్పటి వరకు అసలు. అప్పటి నుంచి కూడా లైఫ్ ఎప్పుడూ ఒక ఫ్రీ స్పేస్ ఇవ్వలేదు నాకు, మా టీం ఎవరికి రిలాక్స్ అవ్వడానికి. ఇది రిలీజ్ అయ్యి హిట్ అయ్యి మీరు అందరు రిలాక్స్ జోన్. అయితే మీరు February 6th కాబట్టి February 14th ఆ టైంకి రిలాక్స్ అవ్వచ్చు. అంటే కొంచెం అప్పుడు కూడా ప్రమోషన్స్ ఉంటాయి కదా. సో ఫోకస్డ్ ఆన్ 14 ఓన్లీ. నేను అలాంటి 6th అంటే మీరు వెంటనే పడుకోలేరు కదా. 6th నైట్ థియేటర్స్కి వెళ్ళాలి, తర్వాత 7th తిరగాలి, ఇలా ప్రమోషన్ చేసుకుంటారు కాబట్టి ఒక 1 week 14th అన్నా నేను, అంతే. అలా ఏం లేదు, నేనేదో వాంటెడ్లీ 14th అనేం లేదు. సో మీ అందరికి ఒక ఉన్నట్టున్నాయి 14th నాకుంటే ఇప్పటికి ఫోన్ రాకపోయిందా? లేదు, 14th ప్లాన్స్ ఉన్నా. అండ్ చాలా మంచి, ఇప్పుడు కల్పలత గారు అనుకుంటా, అండ్ గోపి, వీళ్ళందరూ కూడా చేశారు. మంచి టీం కూడా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రాబోతున్నారు. డెఫినెట్లీ Feb 6th మీకు ఒక మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఏదైతే ఆథెంటిసిటీ, అదే చాలా మంది అంటారు కదా, ఆథెంటిసిటీ అనేది మీ ఫిలింలో కనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ Feb 6th థియేటర్స్లో కూడా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.